తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం ముగిసిపోయింది. పార్టీలన్నీ పట్టణాలు, గ్రామాలను చుట్టేశాయి. అందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అయితే తెలంగాణలో ఈసారి రూరల్, అర్బన్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది చర్చనీయాంశంగా మారింది. జాతీయ నాయకులు, రాష్ట్ర నేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలతో ప్రజల వద్దకు వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ కొందరు, మరో ఛాన్స్ అంటూ మరికొందరు తీవ్రంగా శ్రమించారు. అయితే వారి భవితను మార్చే గ్రామీణ, పట్టణ ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తోంది. గ్రామీణ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో, పట్టణ ఓటర్లు ఎవరి వైపు చూస్తారో అని రాజకీయ నాయకులందరూ ఆలోచిస్తున్నారు. ప్రజలు ఈసారి ఓటేసేందుకు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారన్నది కీలకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకతనా, ప్రభుత్వ సానుకూలతనా, కాంగ్రెస్ గ్యారంటీలనా, బీజేపీ మేనిఫెస్టోనా? ఇవన్నీ కాకపోతే వారి ఆలోచన ధోరణి ఎలా ఉంది? అత్యధిక మంది ఏ అంశాన్ని తీసుకొని ఓటు వేస్తారో ఫలితం ఎటువైపు ఉంటుంది? ఇంతకీ తెలంగాణ ప్రజల్లో ఎలాంటి ఆలోచన ఉంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తమ హామీలతో ప్రజలను ఎంత మేర ఆకట్టుకున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ప్రజల మూడ్ను బట్టే పార్టీలు ఓ అజెండాను పెట్టుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు స్పందిస్తున్న తీరు, గ్రామాల్లో రచ్చబండలపై చర్చలు జరుగుతున్న సరళిని గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకత, మార్పు అంశాల ఆధారంగా ఓటింగ్ సరళి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి గురించి చెప్పడం కంటే తమ పార్టీల గురించి చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఎన్నికల రణరంగం హోరాహోరీగా సాగింది. ప్రజల నాడికి అనుగుణంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తమకున్న యంత్రాంగాల ద్వారా ముందుకు వెళ్లాయి. హ్యాట్రిక్ కొడతామని బీఆర్ఎస్, అధికారం తమదేనని కాంగ్రెస్, హంగ్ వస్తుందని బీజేపీ, ఇలా ఎవరి లెక్కలు వారికున్నాయి. కానీ రాష్ట్రంలో ఈసారి 30 నుంచి 35 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఛాయలు బాగానే కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడంతోనే తెలంగాణ ఆత్మ పోయినట్లు కనిపిస్తోందని, దీంతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను అన్ని పార్టీలలానే చూస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ తెచ్చాను అన్న పార్టీకి 10 ఏళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలు తెలంగాణ ఇచ్చామన్న పార్టీకి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆఖరి నిమిషాల్లో ప్రదర్శించే చాణక్యం ఫలితాన్ని తారుమారు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకోవచ్చు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పోటాపోటీగా గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. జిల్లాల్లో పోటీ చేస్తున్న వారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఓటర్లు అధికంగా ఉన్న చోట నేతలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్ లబ్ధిదారులు, రైతు బంధు తీసుకుంటున్న వారు, రైతు బీమా, డ్వాక్రా మహిళల ఓట్లపై బీఆర్ఎస్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. పల్లె ప్రగతి ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశామన్న దృక్పథం బీఆర్ఎస్ లోనూ, అటు ప్రజల్లోనూ కనిపిస్తోంది. 10 ఏళ్ల కింద పల్లెలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయో చూడాలని, బీఆర్ఎస్ తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని గులాబీ శ్రేణులు గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పల్లెల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ప్రజల దృష్టిలో ఉన్నా ప్రభుత్వంపై వ్యతిరేకత ఓటింగ్ సరళి మార్చేలా కనిపిస్తోంది. అదే సమయంలో గులాబీ, హస్తం పార్టీల మేనిఫెస్టో కూడా గ్రామీణ ఓటర్లను ఆకర్షిస్తోంది. రూరల్ ఎంతమంది పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య నడిచింది. ఎక్కడో ఒకచోట మినహా గ్రామీణ నియోజకవర్గాల్లో మరో పార్టీకి అవకాశం లేదనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పోటీ ఉండగా అర్బన్ లో మాత్రం త్రిముఖ పోరు కనిపిస్తోంది. కారు, హస్తం గుర్తులకు కాషాయ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తోంది. అయితే పట్టణ ఓటర్ల మనోగతం మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. వారు ఎవరు వైపు ఉన్నారనేది మాత్రం చెప్పడం కష్టమేనంటున్నారు అనలిస్టులు. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ సహా అనేక పట్టణాల్లో ఓటర్ల నాడి అంతా కన్ఫ్యూజన్ అనే చెప్పాలి. ఎందుకంటే భిన్న వర్గాల వారు నివసించే పట్టణాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం అభ్యర్థులకు కష్టతరంగానే మారింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలుపోటములను అంచనా వేయడం క్లిష్టతరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ అంటే విభిన్న ప్రాంతాల సమాహారం. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. దీంతో దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయం,
వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రచార పర్వాన్ని ముగించుకున్న అభ్యర్థులు ఓటర్ నాడి తెలియక లోపల గుబులు పడుతున్నారు. అధికార బీఆర్ఎస్ దూకుడు మీద ఉండగా కాంగ్రెస్ పార్టీ పడిలేచిన కెరటంలా పోరాడింది. బీజేపీ సైతం జనసేనతో పొత్తు పెట్టుకుని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో గెలుపోటములు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇక్కడ మజ్లిస్ పార్టీ ఖచ్చితంగా 6 సీట్లను గెలుచుకుంటుంది. నాంపల్లిలో ఎంఐఎంకు కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులు, విద్యావంతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త ఓటర్లలో కొందరు బీజేపీకి మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఈసారి అర్బన్ ఏరియాస్ లో సెటిలర్స్ ఓట్లు కీలకం కాబోతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం వరకు గ్రేటర్ లో బీఆర్ఎస్ కు కనీసం పట్టులేదు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం పోటీ చేయని సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుచుకున్నది కేవలం 3 సీట్లు మాత్రమే. 2018 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మద్దతుతో 14 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ సైతం గ్రేటర్ లో దారుణంగా దెబ్బతింది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో 14 స్థానాలను గెలుచుకుంది. 2018లో మాత్రం 2 స్థానాలకి పరిమితమైంది. ఈసారి ఆర్థికంగా, సామాజికంగా గట్టి అభ్యర్థులను పోటీలో పెట్టింది. అందుకే గ్రేటర్ లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని కాంగ్రెస్ నాయకత్వం ధీమాతో ఉంది. 24 స్థానాలకు గాను సగానికి పైగా స్థానాలు గెలుచుకుంటామని భావిస్తోంది. వివిధ రకాల సమీకరణలు తమకు కలిసి వస్తాయని చెబుతుంది. అటు బీజేపీ సైతం గ్రేటర్ లో మెజారిటీ స్థానాలు తమవేనని చెప్పుకొస్తోంది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆ పార్టీ 48 స్థానాలు గెలుచుకోవడంతో ఈసారి మెజారిటీ స్థానాలు తమవేనని భావిస్తోంది. ముఖ్యంగా గోషామహల్, ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి తదితర నియోజకవర్గాల్లో గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు పోటీకి దూరంగా ఉన్న టీడీపీ సైలెంట్ ఓటింగ్ తమకు కలిసొస్తుందని బీజేపీ, కాంగ్రెస్లు లెక్కలేసుకుంటుంటే గత 2 ఎన్నికల్లో తమకే ఓటు వేశారని, వలస ఓటర్లు ఈసారి కూడా తమ వైపే ఉంటారని బీఆర్ఎస్ ధీమాతో ఉంది. గ్రేటర్ లో మెజారిటీ స్థానాలు దక్కించుకునే పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో 3 ప్రధాన పార్టీలు తీవ్రంగానే చెమటోడ్చాయి. అటు రూరల్లోనూ సామాజిక వర్గాలను బేస్ చేసుకొని తమదైన రాజకీయం చేశాయి. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల సమరం సాగుతోంది. పల్లెల్లో పట్టు నిలుపుకునేదెవరు, పట్టణంలో సత్తా చాటేదెవరు అనేది డిసెంబర్ 3 నాటి ఫలితాల్లో తేలిపోనుంది.